పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనము 7 నుండి 10 వరకు. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపిచ్చిన సేవకునితో, మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పున, అట్లుగాక యజమానుడు అతని వడ్డన వస్త్రము ధరించి, నాకు భోజనము సిద్ధపరుపుము, నా భోజనము ముగియు వరకు వడ్డన చేయుచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును గదా. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకుని యజమానుడు కృతజ్ఞత తెలుపుడు గదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట, మేము ఆమోయోగ్యములమగు సేవకులము, మేము మా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా మనం ఈ యొక్క వాక్య పరిచర్యలో అడుగు పెడదాం. మమ్ము సదా కరుణించి కాపాడుతున్నటువంటి సర్వేశ్వర, గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ అద్భుత విధముగా కాచి కాపాడినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ఈ సమయంలో మేము వాక్యాన్ని వినబోతున్నటువంటి మా హృదయపు తలుపులను తెరచి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మనాదుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనమందరము కూడా లూకా శుభవార్త 17వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు మనము చదివి ఉన్నాము. ఈ సువిశేషాన్ని మనము ఆధారంగా పెట్టుకొని, విశ్వాసము అనున్నది దేవుని వరము, విశ్వాసము అనున్నది ఒక ప్రయాణము, విశ్వాసము అనున్నది జీవిత ప్రభావితం అను అంశాలపైన ధ్యానించడానికి ప్రయాసపడదాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ముందుగా ఉదాహరణతో ఈ వాక్య పరిచర్యలో అడుగు పెడదాం. ఒక దళిత మహిళ, తనకు భర్త లేడు, క్రైస్తవ విశ్వాసురాలు, 2 కొడుకులు. రోజు కూడా ఆమె పొలం పనులకు, కూలి పనులకు వెళ్ళి డబ్బు సంపాదించి వచ్చినటువంటి డబ్బుతో తన కుమారుల చదువు నిమిత్తము, అదేవిధంగా ఇంటి ఖర్చులకు తాను వాడుకునేది. కొన్ని సంవత్సరాలుగా ఆమె మన క్రైస్తవ సంఘంలో ఉంటూ దేవాలయానికి వచ్చి దివ్యబలి పూజలో పాల్గొని, అదేవిధంగా మొదటి శుక్రవారం రోజున పరిశుద్ధ దివస ప్రసాద ఆరాధనలో పాల్గొని, పాప సంకీర్తనము చేసి దివ్యబలి పూజలో పాల్గొని, ఏవైతే గనక దేవునికి చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా, దేవునికి అర్పింపవలసినటువంటి అర్పణలన్నీ కూడా ఆమె చక్కగా చేసేది. కొడుకులు కూడా తన తల్లి కష్టాన్ని గుర్తించి చక్కగా చదువుకున్నారు. అయితే పెద్దబ్బాయికి ఉద్యోగం వచ్చే సమయంలో ఆ అబ్బాయి కేవలం దళిత కులానికి చెందినటువంటి వాడని తెలుసుకొని, దళితుడని ఆ ఉద్యోగం వారికి, ఆ అబ్బాయికి ఇవ్వకుండా కొంతమంది ఆపేశారు. మరి ఈమె రోజు కూడా గుడికి వెళ్తుంది. గుడికి వెళ్తే గుడికి ఉన్నటువంటి సోదరులు, మరి వేరే సంఘస్థులు కూడా ఈమె గుడికి వెళ్ళడం చూసి ఇవన్నీ కూడా చెప్పి, ఇవన్నీ ఆమెతో అవహేళనగా, అదేవిధంగా ఇది ముక్కుసూటిపోటి మాటలు మాట్లాడేవారు. ఒకరోజు ఈమె
ఈమె తన కూలి పని నిమిత్తము పొలంలోకి వెళ్ళింది. తనతో పాటు పనిచేస్తున్నటువంటి ఆమె సోదరుమణులు కూడా ఈమె గురించి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వెందుకు ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఆ గుడికే పోతా ఉన్నావు, దేవునికి నువ్వు మోకాలు చేసి ప్రార్థన చేస్తున్నావు, అది చేస్తున్నావు, కానీ మీ అబ్బాయికి రావాల్సిన జాబు రాలేదు, నీవు చూస్తే ఇట్లా ఉన్నావు, అది మంచిది కాదు, నువ్వు మా దగ్గరికి వచ్చేసేయి, మా సంఘానికి వచ్చేసి ఆయన మంచిగా ప్రార్థన చేస్తాడు, ఇది చేస్తాడు, కావాల్సినవన్నీ కూడా చూసుకుంటాడు, ఇది అని వాళ్ళు ఆమెను ఇలా ముక్కుసోటి మాటలు, ఎత్తిపోటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే ఆమె వీళ్ళందరికీ కూడా తిరిగి చాలా చక్కగా సమాధానం చెప్పింది. నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నేను విశ్వసిస్తున్నటువంటి దేవుడు నన్నెప్పుడూ కూడా చేయి విడవడు. నాకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఏదైనా కానీ ఆయన్ని నేను వెంబడిస్తాను, ఎప్పుడు కూడా నేను ఆయన చేయి పట్టి ఆయన చేయి విడవను అని సమాధానం చెప్పింది. అయితే వీళ్ళందరూ కూడా పొలం నుండి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే అదృష్టపు శాతు తమ కొడుకు ఆ జాబ్ లెటర్తో ఈమెకు కనిపించాడు. కొంత సమయముకు ముందే పొలంలో ఈ వాదనంతా జరిగింది. వాదనంతా జరిగిన తర్వాత ఆమె తిరిగి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే దేవుని అనుగ్రహముతో కొడుకుకి జాబు లెటర్తో వచ్చాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రియ విశ్వాసులారా, ఆ తల్లికి దేవుని పట్ల, క్రీస్తు యేసు పట్ల ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము ఏంటిదో చూడండి. ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా కానీ, అంటే దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని, విశ్వాసం అన్నది ఒక వరంగా మనం స్వీకరించాం. మరి ఈ విశ్వాసాన్ని మనం జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో కూడా మనకు ఒడిదుడుగులు వస్తాయి. మరి ఆ విశ్వాసము మన జీవితాల మీద ప్రభావితం చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూడు, తన విశ్వాసాన్ని ఏ విధంగా ఇతరులకు తెలియపరిచిందో, తెలియపరచగా తర్వాత వచ్చి చూస్తే తనకు అందవలసినటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని దేవుడు వారి కుటుంబ సభ్యులకు అందించాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనం కూడా ఈరోజు నేర్చుకోవాలా. విశ్వాసం అనున్నది దేవుడి ఇచ్చినటువంటి వరం. విశ్వాసం అనున్నది ఒక జీవిత ప్రయాణం. విశ్వాసం అనున్నది జీవిత ప్రభావితం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కనుక కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మొట్టమొదటిది, విశ్వాసం అన్నది దేవుని వరం. ఇది మనము సంపాదించుకునేది కాదు, దేవుడే మనకు ఇచ్చినటువంటి వరం ఈ విశ్వాసం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము 2 తిమోతి 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే గనక, క్రీస్తు యేసునందు లభించు విశ్వాసము, ప్రేమల యందు నిలిచి ఉండుము. విశ్వాసము అనేది దేవుడి నుండి లభించు వరం. పౌలు గారు చెప్తా ఉన్నారు, విశ్వాసం అనున్నది దేవుడి నుండి లభించినటువంటి వరం. దేవుడే మన హృదయాల్లో పుట్టించేది అని మనం గుర్తించాలి. ఈ విశ్వాసం అనున్నది దేవుడిచ్చినటువంటి వరము. ఇది దేవుడే మన హృదయాల్లో పుట్టించాడు అని మనము గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనం ఒకసారి సువిశేషాన్ని పరిశీలించినట్లయితే గనక 9-10 వచనాలను చదివినట్లయితే గనక, తన ఆజ్ఞను శిరసావహించిన సేవకుని యజమానుడు కృతజ్ఞతలు తెలుపుడు గదా, అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము ఆమోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యముననే నెరవేర్చితిమి అని పలుకుమని చెప్పి ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దేవుడిచ్చినటువంటి ఈ వరాన్ని మనము అంగీకరించి స్వీకరించి అది ఆ వరంగా ధైర్యంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. మనమందరము కూడా కేవలము బాధ్యతలకు నిర్వాహకులు మాత్రమే. మనమందరము కూడా బాధ్యతగా ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకునేటువంటి బాధ్యత మనదే. దానికి మనము కట్టుబడి ఉండాలి అని ప్రభువు ఏ విధంగా అయితే గనక ఆ సేవకుడు చెప్పి ఉన్నాడో, మేము
మా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చితిమి అని, అదేవిధంగా మనము కూడా మన విశ్వాస జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నెరవేర్చేవారిలాగా ఉండాలి. ఆ వరాన్ని మనం కాపాడుకోవాలి. ఆ వరం ఇచ్చినది దేవుడే అని గుర్తుంచుకోవాలి. ఇలాంటి మనస్సులతో మనము ఈ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, రెండవది, విశ్వాసం అనున్నది ఒక ప్రయాణం లాంటిది. మనమందరము కూడా చూసినట్లయితే కనుక చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అనేక మంది చాలా సందర్భాల్లో ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అందరూ కూడా వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది ప్రయాణం చేసేటప్పుడే నేను రాను అంటారు. కొంతమంది నేను అక్కడికి రాను అంటారు. కొన్నిసార్లు మనం వెళ్ళినప్పుడు దారి తప్పి అటు తిరిగి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు టైర్లు పంచర్లు అయిపోతాయి. కొన్నిసార్లు యాక్సిడెంట్లు అయిపోతాయి. కొన్నిసార్లు మనకు తెలియని సంఘటనలు కూడా ఎదురవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము చేరుకోవలసినటువంటి గమ్యస్థానానికి మనము చేరుకుంటాం. మరి విశ్వాసాన్ని కూడా మనం ఒక ప్రయాణాన్ని పోల్చుకున్నట్లయితే గనక మనమందరము కూడా క్రీస్తును చూసి ఆయన వైపు మనము ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులం. ఈ ప్రయాణంలో మనకు చాలా ఒడిదుడుకులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. వీటినన్నిటికీ చూసి చెదరకుండా బెదరకుండా మన ప్రయాణాన్ని అక్కడ ఆపేయకూడదు. మనం చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానానికి, క్రీస్తునకు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి మనం చేరుకోవాలి. అందుకే విశ్వాసం అనేది ఒక ప్రయాణము. ఏ విధంగా అయితే కనుక ప్రయాణికులు ఒక చోటు నుండి తమ గమ్యస్థానానికి చేరుకుంటారో అదేవిధంగా విశ్వాస జీవితంలో ఒక క్రైస్తవుడు ఆయన చెంతకు వెళ్ళడానికి మనము ప్రయాణం చేస్తూ ఉండాలి. ప్రభువు ఇచ్చినటువంటి మనం అందరము కూడా సత్యోపదేశ సంక్షేమంలో విని ఉంటాం. క్రీస్తుని తెలుసుకొనడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన్ని ప్రేమించడానికి మన జీవిత బాధ్యత. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక బాధ్యత, ఒక ప్రయాణం అది. ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన్ని ప్రేమించడానికి. వీటి కొరకే మనము ఈ విశ్వాస జీవితంలో ప్రయాణం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ ప్రయాణంలో మనకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ, మనకి నేను చెప్పాను ముందే, ఆ క్రైస్తవ విశ్వాసురాలు తన విశ్వాసాన్ని బట్టి ఎంతమంది అవహేళన చేశారు. ఆమెను వదిలేసి మా దగ్గరకు వచ్చేసే అని కూడా చాలా పోస్ట్ చేశారు. కానీ ఆమె అంతటితో ఆగిపోవాలి. వీటన్నిటినీ కూడా ఆమె పట్టించుకోలేదు. తాను ఏవైతే అనుకుందో, నేను ఈ క్రీస్తుని అనేటువంటి గమ్యస్థానానికి ఆమె చేరుకుంది. నేను ఆయన పైన విశ్వాసం ఇస్తాను, మరి ఏది కూడా నేను చెదరదు, నేను బెదరను, ఎవరిని కూడా నేను లొంగిపోను అనేటువంటి ధైర్యంతో ఆమె ఉంది. అది మనము కూడా అలవాటు చేసుకోవాలి. అది కూడా మనం అదే విధంగా ఉండాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అదేవిధంగా మనము చూసినట్లయితే గనక నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవింతురు అని మనం విన్నాం. సువిశేషం మరియు దేవుని వాక్యంలో మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో విన్నాం. విశ్వాసులు, నీతిమంతులు, భక్తిపరులు జీవిస్తారు అని. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ సందర్భంలో మనము ధైర్యం నింపుకోవాలి. ఒక ప్రయాణం చేయడానికి మనము ధైర్యంగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానానికి చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రయాణం చేయాలి. అదేవిధంగా మన ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో నేను క్రీస్తును చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనము అడుగులెళ్ళాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మూడవది విశ్వాసము జీవిత ప్రభావితం. అయితే లూయిస్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రస్తావిస్తాడు. నేను
క్రైస్తవత్వాన్ని ఎలా విశ్వసిస్తాను అంటే, సూర్యుడు ఉదయించడం నేను నా కళ్ళతో చూడడం ద్వారానే నమ్మడం మాత్రమే కాకుండా, ఆ సూర్యుని వలన ఇతరులను చూడగలుగుతూ ఉన్నాను అనే విషయాన్ని బట్టి నేను సూర్యోదయాన్ని నమ్ముతాను. అలాగే నా విశ్వాసము ఇతర విషయములను ప్రభావితం చేయడం ద్వారా నా విశ్వాసం ఎలాంటిదో నేను నమ్ముతాను అని ప్రస్తావించాడు ప్రియ విశ్వాసులారా. నా విశ్వాసము ఇతర విషయములను ప్రభావితం చేయడం ద్వారా నా విశ్వాసము ఎలాంటిదో నేను నమ్ముతాను. అంటే ప్రియ విశ్వాసులారా, మన విశ్వాసం అనున్నది మన జీవితాన్ని, మరి జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి క్రీస్తు అనుసరించినటువంటి శిష్యులు, వాళ్ళు ఎప్పుడైతే గనక పరిశుద్ధాత్మ వారిపైకి విచ్చేసి వచ్చిన తరువాత వీళ్ళందరూ కూడా తమ తమ దారిలో వెళ్ళిపోయారు క్రీస్తుని గురించి బోధించడానికి. వారందరూ కూడా వారిని కేవలం వారి నోటి మాట ద్వారా మాత్రమే కాదు, వారి క్రియల ద్వారా, వారి పద్ధతుల ద్వారా, వారి యొక్క జీవిత విధానము ద్వారా ఎంతోమంది క్రీస్తు వైపు తిరిగారు. అదేవిధంగా నీ నా విశ్వాసాన్ని చూసి ఈయన క్రీస్తును అనుసరించినటువంటి వ్యక్తి, ఈయనలో ఏదో తెలియని శక్తి, అద్భుతం దాగి ఉందని ఇతరులు గమనించాలి. అంటే మన జీవితం వారి మీద ప్రభావితం చూపాలి. వాళ్ళు కూడా తిరిగి క్రీస్తునకు చేరే విధంగా వాళ్ళు ఉండాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అది ఒక జీవిత ప్రభావితం అని అంటాం మనం అందరము కూడా. కనుక ప్రియ విశ్వాసులారా, విశ్వాసం అనున్నది దేవుని ఇచ్చిన వరం, దాన్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా విశ్వాసం అనేది ఒక ప్రయాణం, మనము ఈ ప్రయాణంలో మనం క్రీస్తునకు చేరుకోవాలి. అదేవిధంగా విశ్వాసం అనేది జీవిత ప్రభావితం. నేను చెప్పినటువంటి ఆ యొక్క ఉదాహరణలో ఆ క్రైస్తవ విశ్వాసురాలు తన జీవితం ద్వారా ఎంతోమంది ప్రభావితం చేసింది. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటి వాళ్ళను కూడా క్రీస్తు వైపునకు నడిపించింది. కనుక నా బాధ్యత ఇతరులను క్రీస్తు చెంతకు తీసుకొని వెళ్ళడం. అది ఏ విధంగా? మన ఈ క్రైస్తవ విశ్వాస జీవితము ద్వారా. దీన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే కనుక మనము తప్పకుండా క్రీస్తు చెంతకు రావాలి, దివ్యబలి పూజలో పాల్గొనాలి, జపమాలను చెప్పాలి, పాప సంకీర్తనలు చేయాలి. మనల్ని మనము విశ్వాసపరంగా మనము ధైర్యంతో, బలంతో నింపుకోవాలి యొక్క క్రియల ద్వారా. దాన్ని మెరుగుపరుచుకొని, అభివృద్ధిపరుచుకొని ఆటోమేటిక్గా మన ప్రభావితం అనేది ఇతర జీవితాల మీద ఉంటుంది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. కనుక ఇచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనము సద్వినియోగం చేసుకోవడానికి, నలుగురికి ఉపయోగపడే విధంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని మనము జీవించడానికి ప్రయాసపడాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. కనుక ఈ విషయాలన్నీ తెలుసుకున్న మనం అందరము కూడా చక్కగా ఈ విశ్వాస జీవితంలో జీవించడానికి ప్రయాసపడదాం. అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఇచ్చిన ప్రార్థనతో ఈ యొక్క వాక్య పరిచయం ముగిద్దాం. దయగల ప్రభువా, ప్రేమ స్వరూప, మాకు అనేక విషయాలను తెలియపరిచినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, విశ్వాసం అనేది ఒక వరముగాను, అదేవిధంగా విశ్వాసం అనేది ఒక ప్రయాణముగాను, అదేవిధంగా విశ్వాసం అనున్నది జీవిత ప్రభావితం అనే విషయాలను మాకు తెలిసి ఉన్నావు ప్రభువా. మా ఈ జీవితాలను నీకు అంకితం చేస్తూ సంపూర్ణంగా మేము ఈ యొక్క విశ్వాస జీవితాన్ని జీవించే విధంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, మా విశ్వాసాన్ని మెరుగుపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మనవిని మన ఆదిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.